ఐ హావ్ ఎన్ ఐడియా మాన్సీ. క్యాండిల్ లైక్ డిన్నర్, రెడ్ రోజెస్, రెడ్ వైన్, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎలా ఉందో చెప్పు. బోరింగ్ నీరజ్, నాకు క్యాండిల్ స్మెల్ అస్సలు పడదు. ఇక రెడ్ వైన్ అంటావా? ఈ జ్యూస్ కంటే టేస్టీగా ఏముండదు. థింక్ డిఫరెంట్ నీరజ్. పోనీ మూన్ లైట్ డిన్నర్, చల్లటి గాలి, చల్లారిపోయిన డిషెస్, అంతేగా. జస్ట్ థింక్ ఇట్ యాజ్ రొమాంటిక్ నీరజ్. పోనీ ఒక పని చేయి, నీకేం కావాలో చెప్పు. ఏంటి సార్, ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు? ఎక్కడికైనా టూర్ కు వెళ్తున్నారా? టూర్ కాదు మీరా, చిన్న సర్ప్రైజ్ ప్లాన్ అంతే. కానీ నేనేం చెప్పినా మాంచికి నచ్చట్లేదు. మేడం కి చెప్పి ప్లాన్ చేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది సార్? సడన్ గా తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. ఎస్, యూర్ రైట్ మీరా. మాన్సి, నేనేం చెప్పను, నీకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తాను. నో నీరజ్, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియాలి. నీ సర్ప్రైజ్ ఎలా ఉంటుందో నాతో పాటు అందరికీ తెలుసు. నాకేం కావాలో నేనే చెప్తాను. గుడ్ గుడ్, చెప్పు. ఫ్రీ బర్డ్ లాగా అలా గాల్లో దూసుకెళ్లిపోతున్నాము అనిపించే ఒక బైక్ రైడ్. నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేని ఎలోన్ ప్లేస్. అలా నీ భుజం మీద తలవాల్చి ఇద్దరం కబుర్లు చెప్పుకోవాలి. అప్పుడు గాని బజరంగ్ దళ్ బ్యాచ్ వచ్చి మనకి పెళ్లి చేయరు. పెళ్ళేంటి సార్? నీకు తెలీదా మీరా? రేపు ఏజెంట్ అయినా బయట గానీ పార్క్ లో గానీ లోన్లీ ప్లేస్ లో గానీ కనిపిస్తే బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి స్పాట్ లో పెళ్లి చేస్తారు. చేస్తే చేయని, థ్రిల్లింగ్ గా ఉంటుంది నీరజ్. అమ్మో, మళ్ళీ నీతో పెళ్ళా? మళ్ళీ నా అని హెసిటేట్ అవుతున్నావేంటి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే మళ్ళీ మీతోనే పెళ్లి జరిగితే ఏం బాగుంటుంది? ఐ నీడ్ చేంజ్ అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మేడం. ఎస్, యూర్ రైట్ మీరా. యూ నీరజ్, నీరజ్ అలా అంటావా? మంచి నో, మంచి నేనేదో సరదాగా అన్నాను మంచి. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ మాన్సి. ఓ నీరజ్, అసలు ఈ హడావుడంతా ఎందుకు నీరజ్? ఏం లేదమ్మా, రేపు వ్యాలంటైన్స్ డే, అంటే ఫిబ్రవరి 14th, ప్రేమికుల రోజు అన్నమాట. ఓ, దానికోసమా ఈ హడావుడంతా? అయినా పెళ్లైన జంటలకి ప్రతిరోజు ప్రేమికుల రోజే కదా నీరజ్. ఇలాంటి రోజు ప్రేమని చెప్పలేని వాళ్ళకి, మనసులో ఉన్న మనిషికి తమ ప్రేమ చెప్పాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రతి క్షణం ప్రేమలో ఉండే మీలాంటి వాళ్ళకి కాదు. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే దాదాలా ఫీలింగ్స్ ని హైడ్ చేసుకునే వాళ్ళ కోసం అంటావు, అంతేనమ్మా? ఆఫ్ కోర్స్ నీరజ్, లైక్ మీరా ఆల్సో. ఆర్య ఎప్పుడూ బిజినెస్ లో మీటింగ్లను తిరుగుతూ ఉంటాడు. కనీసం రేపైనా తన మనసుకి నచ్చిన మనిషితో కలిసి కొంత సమయం గడపగలిగితే బావుణ్ణు. మ్యామ్, మీరు చెప్పారని ఆర్య సార్ కొత్త కంపెనీకి సీఈఓని అరేంజ్ చేశారు. ఇప్పుడు కూడా మీరు ఒక్క మాట చెప్తే చాలు, తనకి నచ్చిన మనిషితో కలిసి టైం స్పెండ్ చేస్తారు. ఐ మీన్ సార్ టైం స్పెండ్ చేస్తారు అంటున్నాను. అమ్మా, ఏంటి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు? ఏం లేదార్యా, నా మాటకు విలువిచ్చి కొత్త కంపెనీ బాధ్యతల్ని వేరే వాళ్ళకు అప్పగించావట కదా, చాలా సంతోషంగా ఉందార్యా. నీ సంతోషమే నా సంతోషం అమ్మా. అయితే ఇంకో మాట కూడా చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా.
ఏం లేదార్యా, రేపు ప్రేమికుల రోజట కదా, నువ్వు కూడా నీ మనసుకు నచ్చిన మనిషితో రేపు సంతోషంగా గడిపితే బావుండని నీరజ్ మానసి అనుకుంటున్నారు. మై డియర్ నీరా, నీ అవుటర్ ప్లాన్స్ ఏంటో, నీ ఇన్నర్ థాట్స్ ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. నేనుండగా నీ ప్లాన్స్ ఎలా వర్కౌట్ చేస్తావో నేను చూస్తా. సారీ సార్, ఈ ఫిబ్రవరి 14th మీ హార్ట్ బ్రోకెన్ డేగా చేయబోతున్నాను. అనుని మీ ఆఫీస్ నుండి పంపించలేకపోయాను, కానీ రేపు తనని మీ జీవితం నుంచి శాశ్వతంగా పంపించేస్తాను. అమ్మీ, ఈ మిఠాయి తిని ఎట్టుండదో చెప్పు. మొత్తం తినొచ్చు కదూ? చాలమ్మా. అవును, ఇప్పుడు స్వీట్స్ ఎందుకమ్మా? ఎందుకంటావేందే పద్దు? సుబ్బు, ఈసీజీ ప్లేట్ తెప్పించిండావా? ఏంటి ఈసీజీ ప్లేట్? ఈసీజీనా? అవును, నీ చేతిలో ఉండేది అదే కదా సుబ్బు. కోసిని సీఈఓకొచ్చిన తిప్పలా ఇవి. దీన్ని సీఈఓ నేమ్ ప్లేట్ అంటారు. ఈసీజీ అంటే గుండెపోటుకు సంబంధించింది. అది నీలాంటి వాళ్ళని భరిస్తూ నీ చేతి వంట తినడం వల్ల వచ్చేది. సుబ్బు, నీకు నా వంటలకి పేర్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? ఒక 4 రోజులు పస్తులు పడేస్తే అప్పుడు కాని బుద్ధి రాదు నీకు. అబ్బో, నాకంత అదృష్టం కూడానా? నాన్నా, సీఈఓ ప్లేట్ ఏంటి? మీ అమ్మ నీ పేరుతో నేమ్ ప్లేట్ చేయించుకురమ్మని ప్రాణాలు తోడేస్తేను చేయించుకొని వస్తున్నానమ్మా. ఇటివ్వు సుబ్బు, పట్టుకో. అమ్మా, ఇప్పుడు ఈ నేమ్ ప్లేట్ ఎందుకు? ఎందుకా? మన గురించి అడ్డమైన కూతలు కూసి అవాకులు చవాకులు పేలిన ఈ బస్తీ వాళ్ళందరూ నోలు మూసుకుని కళ్ళప్పగించి చూడడానికి. అందుకే ఈ బోర్డు మన ఇంటి బయట ఉండాల్సిందే. ఎంత బాగుందో! పనిలో పని పద్దు, వంట బీభత్స, వంట భయానక, వంట చండాల అని కూడా ప్లేట్ చేయించుకు తీసుకురావాల్సిందే. తగలన్నట్టే ఉంది ఎటకారం. ఆల్రెడీ ఏదో తగలబెట్టినట్టున్నావుగా, ఏంటది? నీకెవరు? అది ఈ పద్దు చేసిన పెసల్ సీట్. ఆహా. నా కూతురు ఇదిగో ఇది అయిందని చెప్పి బస్తీలో అందరి నోళ్లు ఈ మిఠాయితో పూయిస్తారు. నీకు మాత్రం రవ్వంత కూడా పెట్టడు. పెట్టే పోతాను గానీ పెట్టకపోతే బానే ఉంటానుగా. అదుగు మళ్ళీ. అమ్మా, అనవసరంగా ఈ హడావిడి ఎందుకమ్మా? ఇదంతా అవసరమేనే పిచ్చిదానా? నువ్వు ఆ మిఠాయిలు పట్టుకుని నాతో పట్ట పదా. అమ్మా, నేనెందుకు? ఇది బాగుండదే. ఈసీ కాదు, ఇదిగో ఇది అయ్యిండేది నువ్వా నేనా? ఇదిగో పద్దు, నీ పిచ్చి చేష్టలు ఏమన్నా ఉంటే నువ్వే చూసుకోవే. మధ్యలో బుజ్జమ్మని ఎందుకు లాగుతావు? ఏదైనా మన ఇంటి వరకే ఉండాలి. అట్ట ఉంటే యాడ ఉండనిస్తున్నారు? మన ఇంట్లో ఏం జరిగినా దాన్ని ఇంతింత చేసి మాట్లాడి మన హింసించడం లేదు. అందుకే వడ్డీ అసలు తీర్చుకోవాలా.
నా కూతురికి ఏ ఆఫీసులో అయితే అవమానం జరిగిందో అదే ఆఫీసులో ఇప్పుడు నా కూతురు ఇంత పెద్దదైందని తెలియద్దు. మనిద్దరం వెళ్ళి ఈ బోర్డుని బయట తగిలిద్దాం పద. మళ్ళీ అటేటో కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని వస్తానే. అబ్బో నువ్వు పెద్ద అందగాడివి, నిన్ను అందరూ చూస్తారు. పద పద పట్టుకో, అడుగెయ్యి త్వరగా. రామ్మి ఫోన్ వచ్చిండది, ఆఫీస్ నుండి అయి ఉంటది. నువ్వు పెద్ద ఆఫీసర్వి కదా, ముందు ఫోన్ మాట్లాడు. అదిగో ఆ లడ్డు కూడా తీసుకురా. సరే. హలో సార్, చెప్పండి. అను, అది రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు. సార్ ఏమంటున్నారు? లీవ్ పెట్టు అంటున్నాను. ఏంటి, మీరు నన్ను లీవ్ పెట్టమని అడుగుతున్నారా? మార్నింగ్ ఆఫీస్ బాధ్యతలన్నీ నీకే అని పెద్ద భారం నాకు అప్పగించారు. ఇప్పుడేమో రేపు లీవ్ పెట్టమంటున్నారు. మీరు నాకు అస్సలు అర్థం కారు సార్. ట్యూబ్ లైట్. అవునా, మరి ఈ ట్యూబ్ లైట్ ని ఆఫీస్ కి హెడ్ లైట్ ఎందుకు చేశారు? అంటే నేను డిమ్ లైట్ లా ఆలోచించుంటాను. సారీ సార్, చెప్పండి అసలు నన్ను రేపు లీవ్ ఎందుకు పెట్టమన్నారు? అంటే అది రేపు మనిద్దరం స్పెషల్ గా కొంచెం టైం స్పెండ్ చేద్దామని. స్పెషల్ గానా? అవునను. ఎందుకు లీవ్ పెట్టమంటున్నారు? రేపేమైనా స్పెషల్ డేనా? అర్థమైంది సార్. సార్, మనం రోజు కలుస్తూనే ఉన్నాం కదా, రేపేంటి సార్ స్పెషల్? అంటే అది చెప్పండి చెప్పండి. నిన్న మీ నాన్నగారు నేను కన్విన్స్ చేశాను కదా, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అందుకా మా నాన్నని జాబ్ విషయంలో కన్విన్స్ చేశారు. సరే, మీరు కన్విన్స్ చేయాల్సింది ఇంకా వేరేదో ఉందనుకుంటా. అది డిస్కస్ చేయాలంటే మనం కలవాలి కదా. ఓహో, అందుకా నేనింకా వేరేదో ఉందనుకున్నాను సార్. నువ్వేమనుకున్నావు? ఏదో లేండి సార్. ఏదో అంటే? ఏదో అంటే అదే. అదే అంటే? అదే అంటే మీరు చెప్తారని నేను ఎదురు చూసేది. అదేంటో తెలిస్తే చెప్పొచ్చు కదా. పోండి సార్, మీరెప్పుడూ ఇంతే, అన్నీ నాతోనే చెప్పించాలని చూస్తారు. ఉంటాను సార్, నాకు వర్క్స్ చాలా ఉన్నాయి. హే అను, రేపు మీటింగ్ టైం చెప్పని. ఏ మీటింగ్ అయినా సరే ముందు ఆఫీస్ వర్క్ ఫినిష్ అయిన తర్వాతే. అది కాదను. నేనేమి వినను సార్. మీ అమ్మగారి పుట్టినరోజుకి శారీస్ మార్కెట్లోకి తీసుకురావాలి అంటే ఇప్పటి నుంచి అన్ని ఫాస్ట్ గా చేసుకోవాలి. అంతవరకు నో అదర్ డైవర్షన్స్. అంతేనంటావా? బాగా ఆలోచించి చెప్పు. అబ్బా, నన్ను బుద్ధిగా పని చేసుకునివ్వండి సార్. లేదంటే మీరే నాకు బుద్ధు అని, ట్యూబ్లైట్ అని రకరకాల పేర్లు పెడతారు. అయితే సరే, ఆఫీస్ అయ్యాక మీట్ అవుదాం. అలాగే, బాయ్ సార్. బాయ్. మీరు పెద్ద దొంగ సార్. మీ ఫీలింగ్స్ అన్ని దాచేసుకుంటారు.
ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం తెగ చదివేస్తారు. ప్రసాద్ అన్న రా 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 ఇట్రా. శైలు, సుజాత, లక్ష్మి, రాజీ రండి రండి. దగ్గు బాబాయ్ రా, తిను తిను. తీసుకో అన్న, మిఠాయి తీసుకో. ఏంటక్క విశేషం? మిఠాయి తినవే, తర్వాత మాట్లాడదాం. తిను తిను. ఏమైంది పెద్దక్క? ఏమైనా విశేషమా? అవును రాజీ, మా అమ్మి పెద్ద ఆఫీస్ లో పెద్ద ఆఫీసర్ అయింది. అదే ఈఓ సిఇఓ. అదే. అవునా, సంతోషం. ఇంతకీ సీఈఓ అంటే ఏంటి పెద్దక్క? అయ్యా, నీకు ఇది కూడా తెలీదు? తెలీదక్క. సిఇఓ అంటే ఆఫీస్ లో అందరికంటే పెద్ద అని. అవునా? ఇన్ని రోజులు మా అమ్మి మామూలు ఉద్యోగస్తురాలే. ఇప్పుడు మా అమ్మి కింద 100 మంది ఉద్యోగం చేస్తున్నారు. అబ్బో, అయితే పెద్ద ఉద్యోగమే. ఉద్యోగం అంటావేందో వదినా? అసలు ఆడ ఉద్యోగాలు ఇచ్చేదే మా అమ్మ అయితేను. అవునా పెద్దక్క? అయితే మా అబ్బాయి కూడా ఉద్యోగం ఇప్పించమని మీ అమ్మాయితో చెప్పవా? నీకు పుణ్యం ఉంటుంది. అట్నా? సర్లే, రేపు మీ అబ్బిని ఆ మార్కుల పేపర్ ఉంటారే అది తీసుకురమ్మను. మా అమ్మితో చెప్పి ఉద్యోగం ఇప్పిద్దాంలే. సరే పెద్దక్క, మీరింత కష్టపడి చదివించినందుకు మీ అమ్మాయి మీ పేరు నిలబెట్టింది. హా, వేలల్లో ఒకరు గాని ఇలా అమ్మా నాన్నకి పేరు తెచ్చే వాళ్ళు పుట్టరు. మా అమ్మి వేలలో కాదు, లక్షల్లో ఒకటి. కొంచెం రైట్ చెప్పు. లెఫ్ట్ అంకుల్, లెఫ్ట్ అంకుల్. ఇటు కాదు, అంకుల్, ఇటు, ఇటు. ఇటువైపుకి. ఇక్కడ కొంచెం రైట్ చెప్పు. కాదు అంకుల్, ఇటువైపే జరపండి, ఇటువైపే. నీ బొంద, అసలే సైట్ నీకు. రాంగ్ డైరెక్షన్ ఇవ్వకు. అందుకేగా కళ్ళజోడు పెట్టుకున్నాను. నీకు కూడా సైట్ ఉన్నా స్టైల్ కోసం పెట్టుకోగా. అంకుల్, సెంటర్ చూసి ఫిక్స్ చేసేయండి. అంకుల్, మీ ఇంటికే కళ్ళొచ్చింది. అవును, అను పేరు బోర్డు మీద భలే ఉంది. రండి రండి, మా సుబ్బు బోర్డు తగిలిస్తుంటాడు. రండి రండి, నువ్వు తప్పుకో సుబ్బు. బాగుందా? ఏమి సరోజ, బోర్డు బాగా కనిపిస్తుండదా? చూడండి చూడండి, బాగా చూడండి. పెద్దక్క, ఇదంతా చూస్తుంటే మీ ఇంటికి అదృష్టం పట్టినట్టుంది. పట్టడం ఏంటి, వాళ్ళ కడుపునే పుట్టింది కదా. నిజమయ్యే సుబ్బు, ఇంటి పేరు మార్చుకుని పోయే కూతుళ్ళు ఎంతమంది ఉంటాయేంటి? ఇలా ఇంటికి పేరు తీసుకొచ్చే కూతురు ఒక్కరుంటే చాలు. ఆంటీ, నేను అంకుల్ కా బోర్డు పెట్టడంలో హెల్ప్ చేశానంటీ. నాకు ఒక స్వీట్ ఇస్తారా? ఒకటేంటి సంపత్తు, ఎన్ని కావాలంటే తీసుకో. రమ్య, నువ్వు కూడా తీసుకోవే. ఏంటన్నయ్య మనకి కర్మ. పరువు పోయి ఏడుస్తూ కూర్చుంటారనుకుంటే వాళ్ళేమో పండగ చేసుకుంటున్నారు, మనమేమో ఏడుపు మొహాలేసుకుని కూర్చున్నాం. ఆ పండగని ఎలాగోలా నాశనం చేయాలమ్మా రజని. మొహమాట పడుకున్నా ఇంకోటి కావాలంటే తీసుకోండి. వచ్చారా? మీకోసమే చూస్తుండా. విషయం మీకు ప్రత్యేకించి చెప్పమనలేదుగా. మా ఇంట్లో సంగతులన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయిగా. లడ్డూలు తీసుకోండి. నాన్న, ఇంకో లడ్డు తీసుకో, తర్వాత ఇంట్లో కూడా తినొచ్చు. సిగ్గులేని విధవా, వాళ్ళంటే సిగ్గు లేకుండా స్వీట్స్ పంచుతున్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవడానికి నీకు సిగ్గుండా కర్లా? పడాయి వాటిని. నేను పడేను, నాకు కావాలి. రైట్. ఇదిగో రఘుపతి, ఏంటి నీ బాధ? మేం లడ్డూలు పంచుకుంటే నీకెందుకు కడుపుమంట? అంత చూడలేకపోతే ఇంట్లోకి పోయి తలుపులేసుకో. నాకే కడుపులో మంట లేదు తల్లి, మీరే పైన జరిగే ఆర్భాటాలు చూసి లోపల జరిగే ఆగడాలు చూడలేకపోతున్నారు. నా కూతురు అందనంత ఎత్తుకు ఎదగటం చూసి ఓర్వలేని నువ్వు ఇలాంటివేవో కూస్తావని అనుకుంటూనే ఉన్నాను. అబ్బో, అవునవును, నీ కూతురు అంత ఎత్తున ఎదిగి లైట్ హౌస్ లా నీ ఇల్లంతా వెలుగులు నింపేస్తుంది అనుకుంటున్నావా? అది జరగదు సుబ్బు.
మిణుగురు పురుగు కూడా లైట్ చుట్టూ తిరిగి 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 దాంట్లోని పడి చేస్తుంది. అలాగే నీ కూతురు కూడా ఆర్యవర్ధన్ చుట్టూ తిరిగి 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 ఆడికే బలైపోతుంది. రే నీచుడా, నీకు నోరెక్కువని నాకు తెలుసు, కానీ హద్దులు మీరుతున్నావు. అనవసరంగా రెచ్చగొట్టకు. ఆపోయి నీ బిల్డప్లు. నేననడం కాదు, ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు. డిగ్రీ కూడా పూర్తిగా నీ కూతురికి ఏకంగా సీఈఓ పోస్ట్ ఇచ్చాడంటే నీ కూతురు తోపనుకోవాలా లేక ఆర్యగాడి మోజు అనుకోవాలా? రే రఘుపతి, బాగా తగిలించు. ఇంకో 4 ఏంటి పట్టక అలా చూస్తూ నిల్చున్నావు? నువ్వైనా ఆపాలి కదా. ఏంటి ఆపేది? 4 తగిలిస్తే గాని మీ అన్నకి బుద్ధి రాదు. మా అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. మీరే ఒకసారి ఆలోచించండి. మాకంటే మొదటి ఆలోచనలు రావు. పశువులకే పనికి మాల ఆలోచనలు వస్తాయి. అయినా ఏంటయ్యా మీ అన్నా చెల్లెళ్ళ గొడవ? అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఆపోయా, నీ బుర్రలో ఎంతైనా గుజ్జుందా లేక అంతా బురదేనా? ఆ వయసు మీరిన ఆర్యవర్ధన్ వయసులో ఉండే అమ్మాయి కోసం ఎందుకింత చేస్తున్నాడని ఒక్కసారన్నా ఆలోచించారా?